హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. దేశంలో ప్రత్యక్ష పన్నులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూలు ఏకంగా 13.73 లక్షల కోట్లకైతే నమోదైనాయి అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేయడం జరిగింది. సో గత ఏడాదితో పోలిస్తే 17% మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 13.73 లక్షల కోట్ల వసూలు అయితే జరిగినాయి. పూర్తి సంవత్సరానికి సంబంధించిన అంచనాల ప్రకారం చూస్తే మొత్తం 83%తో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అయితే తెలియజేసింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 10 వరకు స్థూలంగా మొత్తం 16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష టన్నులు వసూలు అయితే జరిగినాయి. ఇందులో 2.95 లక్షల కోట్లు రిఫండ్లు పోగా 13.73 లక్షల కోట్లు నికరంగా వచ్చాయి. బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ మొత్తం 96.67%తో సమానంగా ఉంది. 2022-23 సంవత్సరానికి గాను సవరించిన అంచనాల ప్రకారం వసూళ్లు 83.19%గా నమోదయ్యాయని సిబిటిడి పేర్కొందనమాట. డిటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 20 రోజులు గడువు అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మిగిలిందో కొంతవరకు బ్యాలెన్స్ అది కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు. సో ప్రతి ఏడాది కూడా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు అయితే పెరుగుతున్నాయి. ప్రత్యక్ష ఆదాయ పన్నుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అయితే పెరుగుతుందన్నమాట. సో రాష్ట్రాల్లోని దేశంలో కూడా సో ఈ విధంగా ట్యాక్స్లు అయితే ఇన్కమ్ ప్రభుత్వానికి ఎక్కువగా రిటర్న్ అయితే వస్తూ ఉంది. సో ఇది ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ప్రజలు ఏ విధంగా ట్యాక్స్ అయితే చెల్లిస్తున్నారు ఏంటి అనేదిని. ఏదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.